ఈరోజు మన దగ్గరికి వచ్చి కెనాన్ కంపెనీ యొక్క లేజర్ జెట్ ప్రో కార్ట్రేజ్ ఒకటి వచ్చింది రీఫిల్లింగ్ కోసం. సో ఇది కంఫర్టబుల్ కార్ట్రేజ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇది సపోర్ట్ మోడల్స్ వచ్చి హెచ్పి లేజర్ జెట్ ప్రో P1100, P1102, P1102W, M1130, M1132, M1210. సో ఇక్కడ కొన్ని హెచ్పి మోడల్స్కి కింద చూస్తే కెనాన్ కొన్ని మోడల్స్ సపోర్ట్ చేస్తుంది. కెనాన్ లేజర్ షాట్లో LB6001, 6018, 3018, 3108, 3050, 3150, 3010, 3100. సో అది కెనాన్ లేజర్ షాట్లో. కింద వచ్చి కెనాన్ ఐసెన్స్లో కూడా కొన్ని మోడల్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత కెనాన్ ఇమేజ్ క్లాసిక్స్లో కూడా కొన్ని మోడల్ సపోర్ట్ చేస్తుంది. కంఫర్టబుల్ కార్ట్రేజ్. సో చూడొచ్చు, ఇది ఓపెన్ చేసి చూసాము. సో బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఇదే కార్ట్రేజ్ అనమాట. సో చూడొచ్చు, కంఫర్టబుల్ విత్ C280A, కెనాన్ CR325, 725, 925 కంపాటబుల్ కార్ట్రేజ్ అనమాట. సో డైరెక్ట్ మీ దీని మీద లైట్ అప్లై చేయకూడదు, ఫ్లాష్ లైట్ కూడా. డ్రమ్ము సో ఇది డ్రమ్ అనమాట. ఇది డ్రమ్ము. సో దీన్ని ఈరోజు ఎలా రీఫిల్ చేయాలా అనేది చూపిస్తాము. ఇది కంఫర్టబుల్ కార్ట్రేజ్ సంబంధించి, ఇట్స్ నాట్ ఏ ఒరిజినల్ అనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఉన్న స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. తర్వాత ఈ సైడ్ ఒక స్క్రూ వస్తుంది. సో తర్వాత ఇది లాక్ అనమాట. ఇక్కడ ఒక లాక్ ఉంటుంది, ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. సో ఈ లాక్ ఓపెన్ చేసుకోవాలి. సో దీనికి ఓపెనర్ వాడదాం. ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకొని ఇలా లిఫ్ట్ చేస్తే లాక్ వచ్చేస్తుంది. ఇదే ఆ లాక్. సేమ్ ఈ సైడ్ కూడా అంతే. సో లాక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక లాక్ ఉంటుంది, ఇది తీసేయాలన్నమాట, సపోర్ట్ రాడ్. సో ఈ రకంగా ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో ఈ రకంగా డ్రమ్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఇది PCR అనమాట. PCRని కూడా తీసేయాలి. ఇది వేస్ట్ ఛాంబర్ బ్లేడ్ అనమాట. సో బ్లేడ్ రిమూవ్ చేసేద్దాం. 2 స్క్రూస్ వస్తాయి, 2 ఓపెన్ చేసుకోవాలి. సో ఈ రకంగా బ్లేడ్ని రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, వేస్ట్ ఛాంబర్లో పౌడర్ అంతా ఉంది, వేస్ట్ పౌడర్ ఇది. సో ఇది క్లీన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే రీఫిల్లింగ్ సెక్షన్ది. సో దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్క్రూ ఉంది, స్క్రూ రిమూవ్ చేసుకోవాలి. సో ఇది ఒక లిప్. తర్వాత ఈ సైడ్ది క్యాప్ రిమూవ్ చేసుకోవాలి. సో ఇది మ్యాగ్నెటిక్ రోలర్ అనమాట. ఇది మ్యాగ్నెటిక్ రోలర్, ఇది కూడా రిమూవ్ చేస్తాం. సో ఈ పోర్షన్లోనే మనం రీఫిల్ చేసుకోవాలి. సో ఇది నీట్గా క్లీన్ చేసుకునేసి మళ్ళీ కలుస్తాను. సో ఈ పార్ట్స్ అన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది మ్యాగ్నెటిక్ రోలర్, ఇది PCR, ఇది బ్లేడ్ అనమాట. ఇది డ్రమ్ యూనిట్. సో ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి మీకు మళ్ళీ నీట్గా ఫిట్ చేసేటప్పుడు కలుస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం అంతా క్లీన్ చేస్తాము. సో మ్యాగ్నెటిక్ రోలర్ ఇది. సో ఇది మొత్తం అంతా క్లీన్ చేసేస్తాము. సో ఇది బ్లేడ్ అనమాట. సో బ్లేడ్ కూడా నీట్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. ఇది PCR కూడా నీట్ క్లీన్ చేసాము. ఇలా ఫైనల్గా డ్రమ్ అనమాట.
సో డ్రమ్ కూడా నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు ఫిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లేడ్ ఫిక్స్ చేసుకున్నాం. సో ఈ సైడ్ మార్క్స్ ఉంటాయి. సో మార్క్స్లో పెట్టి ఫిక్స్ చేసుకోవాలి. సో స్క్రూస్ సో ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. సో ఇక్కడ స్క్రూ వేసుకొని ఫిక్స్ చేసుకునేసి సో ఫుల్ టైట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో లూజ్ ఉండకూడదు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే పీసీఆర్. సో పీసీఆర్ వచ్చి ఇక్కడ మధ్యలో పెట్టుకొని పుష్ చేసుకోవాలి కిందకి ఇట్లా. సో పుష్ అయిపోయింది. ఓకే, డన్. సో నెక్స్ట్ డ్రమ్ సెక్షన్ అనమాట. సో డ్రమ్ వచ్చి మనకి డ్రమ్ టీత్ ఉన్నాయి కదా ఇవి. సో ఈ సైడ్ రావాలన్నమాట. చూడొచ్చు మీరు. సో ఈ సైడ్ రావాలి. సో ఈ రకంగా టీత్ వేసుకోవాలి. సో దానికి సపోర్ట్ రాడనమాట ఇది. సో ఇట్లా దీనికి కొద్దిగా గ్రీస్ పెట్టుకోవాలి స్మూత్ సర్ఫేస్ కోసం. ఈ సైడ్ వస్తుంది. ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. ఇట్లా కొద్దిగా లోపల హార్డ్గా పుష్ చేసుకోవాలి దీన్ని. సో ఇది యాడ్ అయిపోయింది. సో మళ్ళీ నీట్గా రోల్ అవుతుందో లేదా చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ రీఫిల్లింగ్ ఛాంబర్ అనమాట. సో దీంట్లోనే రీఫిల్ చేసుకోవాలి మనము. సో ఇందులో సో దీనికి 80 టూనర్ పౌడర్ యూస్ చేస్తాం. ఫస్ట్ క్వాలిటీ బాగా షేక్ చేయాలన్నమాట కట్రేస్కి. సో తర్వాత ఒక సైడ్లో కట్ చేసుకొని ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఈ పొజిషన్లో చూడొచ్చు ఇట్లా. సో ఈ లాస్ట్కి కొద్దిగా చేసుకుంటే వెళ్ళాలి. ఇందులోకి ఫిల్ చేస్తాం నీట్గా. చూడొచ్చు మీరు పౌడర్ అంతా అడ్జస్ట్లో ఉంది. తర్వాత ఇది మ్యాగ్నెటిక్ రోలర్ అనమాట. సో ఇది ఇందులో వస్తుంది. ఇదే మ్యాగ్నెటిక్ రోలర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైడ్ ఫిక్స్ చేసుకోవాలి. ఇదన్నమాట స్ప్రింగ్ సెక్షన్ ఇది. సో ఇక్కడ మనకు ఒక మార్క్ వస్తుంది. సో ఈ మార్క్ అనేది ఈ సైడ్ ఇక్కడ ఉంది, కనబడుతుంది అనుకుంటా. సో ఇందులో ఎగ్జాక్ట్లీ పోవాలన్నమాట. చూపిస్తాను. సో ఇట్లా చూడొచ్చు మీరు, కనపడుతుంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి దాన్ని. ఓకే, తర్వాత ఈ క్యాప్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి రోల్ చేయాలి మ్యాగ్నెటిక్ రోలర్. సో ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా. తర్వాత స్క్రూస్ వేసుకోవాలి. ఇది సో ఈ రకంగా దీనికి 2 స్క్రూస్ వస్తాయి. 2 స్క్రూస్ని ఫిక్స్ చేసుకునేలా. సో నెక్స్ట్ ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. సో ఇక్కడ స్క్రూ ఫిక్స్ చేసాము. ఓకే, సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిక్స్ చేసాము. సో కార్ట్రేజ్ అంతా నీట్ క్లీన్ చేసుకోవాలి ఒకసారి.
డస్ట్ ఏమైనా ఉందా లేదా అని. సో నేను ఒకసారి చేత్తో రొటేట్ చేసుకోవాలి, ఈ సైడ్ ఆ సైడ్ అంతా. సో రొటేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ రెండు ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఒక లాకు, ఇక్కడ ఒక లాక్ ఉంటుంది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సేమ్ పొజిషన్, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా చూడొచ్చు, ఈ స్ప్రింగ్స్ ఉంటాయి, ఈ స్ప్రింగ్స్ లోపలికి వెళ్ళాలా. ఇది కూడా అంతే, లోపలికి వెళ్ళాలా స్ప్రింగ్స్. వెళ్ళిన తర్వాత లాక్ చేసుకోవాలి ఇక్కడ, ఇది. సో ఇక్కడ కూడా లాక్ చేసుకోవాలి. ఓకే, ఇదే కాటరేజ్ అనమాట. సో ఈ రకంగా మనము సో ఫ్రీగా మూవ్ అవుతాం కాటరేజ్. సో ఈ రకంగా మనము కంపాటబుల్ కాటరేజ్ విత్ ఈ 285A 325 725 925 కాటరేజ్ని రీఫిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।